వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. కోటిన్నర జనాభాకు చేరిన నగరంలో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణం నరకంగా మారుతుందని ఉద్యోగులు విద్యార్థులు వాపోతున్నారు. మహాలక్ష్మి ప్రయాణికుల సంఖ్య పెరగడంతో రద్దీ బాగా పెరిగింది. బస్సు కోసం రోడ్ల మీద పరుగులు పెడుతూ ప్రమాదాలకు దగ్గరవుతున్నారు. నగరంలో బస్సు ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. మహాలక్ష్మి పథకం అమలు నుంచి బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. రద్దీ ప్రాంతాల్లో బస్సు కోసం పరుగులు పెడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు విద్యార్థులు. అయితే టైంకి కాలేజ్కి వెళ్లాలని ప్రమాదమని తెలిసిన ఫుట్పాత్ పై నిల్చుంటున్నారు. గ్రేటర్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కనీసం 6,000 బస్సులు ఉండాలని రవాణా రంగ నిపుణులు నివేదికలు సమర్పించారు. ఇప్పటికీ బస్సుల సంఖ్య పెంచలేదు. ప్రస్తుతం 2,500 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం 20 లక్షల మంది గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సికింద్రాబాద్, ఈసీఐఎల్, కుకట్పల్లి, మియాపూర్, కోటి, నాంపల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. చాలా ఎక్కుతున్నారు జనాలు. కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది. గవర్నమెంట్ రద్దీ పొద్దున సాయంత్రం ఎక్కువ ఉంటుంది. కొంచెం బస్సులు ఎక్కువ వేయాలి. సీట్లు దొరకవు, అసలు దొరకవు సీట్లు. చేస్తున్నానండి. రష్యా మంది ఫ్రీ టికెట్ అయిపోయింది. మాకు అసలు కూర్చోడానికి స్థలం కూడా లేదు. పైసలు టికెట్ పెట్టినా కానీ మనకు అసలు ఏం లేదు. మొత్తం లేడీస్కి ఫ్రీ అయిపోయింది. ఎటు చూసినా లేడీస్ పడుతున్నారు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది. బస్సు అయితే లేదు. బస్సు గురించే వెయిట్ చేస్తున్నాము. మరి ఇది ఫ్రీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు సాగుద్ది, మరి దీన్ని ఎక్కడ వాళ్ళు పట్టుకపోతారు, మరి మాకు తీసుకుపోయి ఎక్కడ వేస్తారు? మేము చాలా సఫర్ అయిపోతున్నాము. అసలు సీటా వాళ్ళని మాట్లాడే అవకాశమే లేదు. మాకు పైసలు పెట్టి నిలబడిపోయినా కానీ మాకు టైం పాస్ అవసరం. మాకు పరిస్థితి అట్లా అయిపోయింది. అంత దారుణం అయిపోయింది. దాన్ని ఎవరు కాపాడాలి, ఎవరు చూడాలని దేవుడు తెలుసు.